మధ్యలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయి. అక్కడి నుంచి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈయన టికెట్ కొనుక్కున్నారన్నమాట. రైలు దొరికింది కాబోలు. అక్కడి నుంచి చదువుతున్నాను. పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీద దబీవని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా చెయ్యి జారి నా వెనుకవాడి మీద నేను, నా వెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళ మీద విరుచుకుపడ్డాము. మేము కింద పడ్డామని జాలిపడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలు ఎక్కారు. నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలు ఎక్కాను. రైలు ఎక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది. నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడుపు కన్నులతో ఆనంద పరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకుని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు. నేను కనబడ్డాను. దెయ్యాన్నో భూతాన్నో అనుకున్నాడు కాబోలు కెవ్వుమని కేకవేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్ల పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోననే భయంతో పక్కన సుమారు 18 ఏళ్ల తల్లి మీద పడి ఆవిడ తోసివేస్తుందేమోననే భయంతో గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. అవసరమైతే తర్వాత క్షమాపణ చెబుదామనుకున్నాను. రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని ఎవరికి వాళ్ళని ప్రత్యేకముగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియలేదని, తెలిస్తే అలా కౌగిలించుకోకపోయేవాడిననేనని, చంటి పిల్ల మీద పడితే నలిగిపోతుందేమోనని తప్పించుకు ఇలా పడ్డానని, మరొక దురుద్దేశం ఏమీ లేదని, ఇదివరకెప్పుడు అలా చేయలేదని, ఇక ముందెప్పుడు చేయనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటును కౌగిలించుకున్నాన్ని, పొరపాటు ఎవరికైనా వస్తుందని, ఇవాళ ఈయన అయ్యాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చునని, ఈ మాత్రం దానికి ఆయన కోపపడవలసింది లేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపచేశారు.